హలో మై డియర్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. పూరి అండ్ అనపగింజల కుర్మా. పూరి అంటే నాకు చాలా చాలా ఇష్టం. చాలామంది నన్ను అడుగుతుంటారు, ఎలా పొంగుతుంది మీ పూరి అని. చిన్న టిప్ ఏమి లేదండి. మనము మైదా పిండి ఎంత తీసుకుంటామో అంత గోధుమ పిండి, ఉప్పు, కొద్దిగా చక్కెర, వాటర్ పోసి గట్టిగా కలుపుకోవాలి. అప్పుడు మనం పూరీలు ఎత్తేటప్పుడు నూనెలో కొద్దిగా ముంచి ఎత్తడం వల్ల పొంగుతుందంతే. నేను చెప్పాను కదా, అనపగింజలు, 3 పొటాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి, ఆయిల్ వేడెక్కాక నేను మనకి మ్యాక్సిమం పితికి పప్పు కూర అంటే ఇష్టం ఎవరికి ఉండదండి. ప్రాణం పెట్టేస్తాను నేనైతే. సింపుల్ ప్రాసెస్ అండి. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు ఫ్రై చేసుకుంటాం. 2 టమోటాలు చాలు. నేను చూపించింది పక్కా కొలలతో 1/2 kg పితికి పప్పు తీసుకోవాలి. దానికి 3 పొటాటాలు వేసి మనము 5 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక 3 స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్, 2 స్పూన్ల కొరియాండర్ పౌడర్ వేసి నీట్గా వాటర్ చల్లుకుంటూ మాడిపోకుండా మనం 5 minutes ఆయిల్ పైకి వచ్చే వరకు మనం ఫ్రై చెయ్యాలి. ఆ తర్వాత కొబ్బరి పేస్ట్ వేసి 2 నిమిషాలు చాలు వేసి తగినంత వాటర్ మునిగేంత వరకు వేసి ఒక్క విజిల్ పెట్టుకొని, విజిల్ వచ్చిన వెంటనే మనం గ్యాస్ రిలీజ్ చేసేయాలి. లేకపోయిందనుకోండి, పితికి పప్పు మన కంటికే కనిపించదు. అనపగింజల పప్పు ఈ విధంగా పూరి, పితికి పప్పు అబ్బా తింటుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు, ఈ విధంగా మీరు కూడా చేసుకొని తినేయండి. నచ్చితే లైక్